అందరికి వందనాలు. మీరందరూ బాగున్నారా? మీతో కలిసి ఇలా మళ్ళీ వాక్యం ఆలోచించడం, ధ్యానించడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత, చాలా సుదీర్ఘ కాలం తర్వాత, డెకేడ్స్ లాగా ఉంది. మనం అందరం కలిసి మన బైబిల్ తెరచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను మీ కొరకు చదువుతాను. మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను మీ కొరకు చదువుతాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నిన్ను చూచితిరి. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానంలో చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమం చేత నిండగా అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటున్నాను. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు గొప్ప దేవుడు. ఆయన మీ స్వభావంను అనుసరించి మా జీవితంలో ప్రవర్తించి, నాయన మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని నీ వైపుకు మళ్ళించుకున్నందుకు, మీ పిల్లలుగా స్థిరపరచుకున్నందుకు, మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వారూప్యంలోనికి మార్చడానికి అన్ని సాధనాలను మీరు మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు. ఆత్మదేవ, మీరు ప్రేరేపించి వ్రాయించిన మీ లేఖనాలను ఏ సమయం అందు మేము ధ్యానిస్తూ ఉంటుండగా దయచేసి మమ్మల్ని మీకు ఆత్మతో నింపండి. మీరు మమ్మల్ని ప్రేరేపించండి. మేము సరిగా దృష్టి పెట్టి వింటూ ఆలోచించడానికి సహాయంలో దయచేయమని, నన్ను బలపరచమని, నా బలహీనతలు ఏవి అయా ప్రసంగాన్ని ఆటంకపరచకుండా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. థామస్ వాట్సన్ అనే ప్యూరిటన్ రైటర్, ఆయన తన పుస్తకంలో ఇలా రాశాడు, ఎ బాడీ ఆఫ్ డివినిటీ అనే దాంట్లో ఆయన ఏమంటాడంటే, దేవుని పరిశుద్ధత మన పరిశుద్ధ జీవితానికి మూలం మరియు నమూనా. మనలోని పరిశుద్ధత దేవుని పరిశుద్ధత యొక్క ప్రతిరూపం అంటాడు. ఈ ఆలోచన దేవుని పరిశుద్ధత కేవలం మహోన్నతమైన ఆలోచన మాత్రం కాదు, కానీ ఇది ప్రతి విశ్వాస జీవితాన్ని శుద్ధి చేసి ఒప్పించి ఆ వ్యక్తిని మరలా పునరుద్ధరించే, మరలా పునర్నిర్మించే నిజమైన వాస్తవం ఏది అని అంటే దేవుని పరిశుద్ధత. ఈరోజు మనం కలిసి దేవుని పరిశుద్ధత మన జీవితాలను రూపాంతరపరచును అనే విషయం గురించి ఆలోచిద్దాం. రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరంలో యెషయాకు కలిగిన దర్శనంలో అత్యున్నత సింహాసనంపై
ఆసీనుడైన ప్రభు అయిన మహాదేవుడిని ఆయన చూశాడు. ఆయన యొక్క పరిశుద్ధతను గూర్చి సేరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అంటూ గొప్ప స్వరంతో ప్రతి గానంలో చేయడం ఆయన తన దర్శనంలో చూశాడు. అది మాత్రమే కాదు, దేవుని మహిమను ఆయన యొక్క పరిశుద్ధతను చూసిన యెషయా తను పాపినని గుర్తించడం, ఆ తర్వాత సేరపుల ద్వారా ఆయన పవిత్రపరచబడడం ఈ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో మనం చూస్తాం. ఇదే అధ్యాయంలో ఆ తర్వాత దేవుడు యెషయాను తన పని కొరకు పిలవడం, దేవుడు యెషయాకు అవిధేయులైన యూదా వారి గురించి తీర్పు సందేశాన్ని ఇవ్వడం, వారిని క్రమశిక్షణ చేస్తానని చెప్పడం, చివరిగా మరలా వారిని పునరుద్ధరిస్తాను అని వాగ్దానం చేయడం వంటివి మనం ఈ అధ్యాయంలో చూస్తాం. రండి నాతో పాటు రావడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా ఉంటుంది. రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండేరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. మనం ఈ మాటలు గమనించినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాం. నేను ప్రభువును చూచితిని అని యెషయా ఆ మాట చెప్తున్నప్పుడు యెషయాకు మహాదేవుని యొక్క మహోన్నతమైన ప్రత్యక్షత ఆయనకు నేరుగా ఇవ్వబడింది. ఇక్కడ మనం ఆలోచిస్తే ఒకప్పుడు విశ్వాసంగా నమ్మకంగా కొనసాగిన రాజైన ఉజ్జియా ఆ తర్వాత తన అవిధేయతతో అపవిత్రతతో పతనమయ్యాడు. ఈ ఈ ఈ సందర్భంలో యెషయా భౌతికమైన రాజును కోల్పోయాడు. ఆ భౌతికమైన రాజు ఒకప్పుడు నమ్మకంగా ఉండి తర్వాత అవిధేయతకు లోనై అపవిత్రతకు లోనై పతనం అయిపోయాడు. ఇక్కడ అకస్మాత్తు ఏం జరిగిందంటే నేను ప్రభువును చూచితిని అన్నప్పుడు ఈయన అభౌతికమైన పరిశుద్ధుడైన నిత్యం నిలిచే సింహాసనస్తుడైన రాజును ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇది తనకు కలిగిన ఊహ కాదు, నేరుగా దేవుని నుండి అనుగ్రహించబడిన ప్రత్యక్షత. అప్పటిదాకా ఒక భౌతికమైన రాజు పరిపాలనలో ఉన్నాడు. అతడు అప్పనమ్మకంగా పతనం అవ్వడం చూశాడు. ఇప్పుడు అకస్మాత్తుగా నిత్యము సింహాసనం పైన ఆసీనుడై ఉండే నిత్యత్వం వరకు విశ్వాస్యతను కనపరిచే ఉండే ఒక గొప్ప రాజును ఆయన ఇక్కడ చూడడం మనం చూడొచ్చు. అటు తర్వాత ఆయన ఏమంటాడనంటే అత్యున్నత సింహాసనం యందు ప్రభువు ఆసీనుడై ఉండెను అన్న మాట చెప్తూ వస్తాడు. అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు ఆసీనుడై ఉండెను. ఈ మాటలు మనం గమనించినప్పుడు ఈయన ఇవి మనకేం చెప్తున్నాయి? ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వభౌముడు, రాజుగా సర్వాధికారంతో పరిపాలించేవాడు, మహాదేవునిగా ఆయన మారని ఉన్నతమైన స్వభావాన్ని, స్థానాన్ని, సృష్టి అంతటికి పైగా ఉండడం మనము ఈ వచనంలో చూస్తాం. నాతోనే రావడానికి ప్రయత్నం చేయండి. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొను అని చెప్పినప్పుడు అఖండమైన దేవుని మహిమకు, ఆయన రాజరికమైన పరిపాలనకు మనుషులు ఎవ్వరూ ఆయన దరిదాపుల్లో కూడా సమీపించలేనంత పరిశుద్ధతను గురించి ఇవి మాట్లాడుతున్నాయి. దానికి నిదర్శనంగా మనం ఇక్కడ చూస్తాం. సేరాపులు ఆయనకు దూరంగా నిలిచి ఎగరడం, తమను కప్పుకోవడం మనం అక్కడ చూస్తాం. మొదట వాళ్ళు ఏం చేశారు అని అంటే వారి ముఖములు కప్పుకున్నారు, రెంటితో ఎగురుతున్నారు, రెంటితో కాళ్ళను కప్పుకుంటున్నారు. దేవుని ఎదుట వారి తగ్గింపుకు, వారి సేవకు, దేవుని పరిశుద్ధతను మహిమను తెలియజేయడంలో వారి యొక్క నిత్య పనిని, ఎల్లప్పుడూ చేసే వాళ్ళ శ్రేష్టమైన పనిని ఈ మాటల్లో సూచించడం మనం గమనించవచ్చు. మీరు ఒక మాట ఇక్కడ ఆలోచించండి. పాపం లేని సేరాపులు దేవుని యొక్క పరిశుద్ధతను నేరుగా చూడలేరు. ఇక్కడ
కొంచెం ముందుకొచ్చి ఇంకొక మాట ఆలోచన చేద్దాం. పాప స్వభావంతో పాపంలో పతనమైపోయిన మానవునికి దేవుని పరిశుద్ధత ఏమాత్రం అంతు చిక్కనిది. ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుని పరిశుద్ధత మన జీవితాలను రూపాంతరపరుస్తుంది అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని పరిశుద్ధత ద్వారానే పతనమైపోయినటువంటి ఒక మనిషి మార్పు చెందగలుగుతాడు, మార్పు చెందుతూ ఉంటాడు, దాంట్లో కొనసాగలుగుతాడు అన్న విషయాన్ని మనం ఆలోచించవచ్చు. దేవుని ఉన్నతమైన పరిశుద్ధమైన స్వభావం గురించి సరైన దృక్పథంతో ఆయన పరిశుద్ధతను సరిగ్గా గ్రహించడం, ఆలోచించడం, ఆస్వాదించడం, ఆయన స్వభావానికి తగినట్టుగా ప్రవర్తించడం ద్వారానే మన జీవితాలు రూపాంతరపరచబడతాయి, ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే యెషయా గారు 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని. ఎందుకు అని అంటే, ఇదిగో నేను రాజును చూశాను, ఆయన ఎవరు కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన నేను కన్నులారా చూశాను అన్న మాట చెప్తూ వస్తాడు ఆయన. ఇక్కడ నా మొదటి ఆలోచన, దేవుని పరిశుద్ధత మన జీవితాలను రూపాంతరపరచును అనే దాంట్లో దేవుని పరిశుద్ధత గురించి సరైన దృక్పథం కలిగి ఉండాలి. మన జీవితాలు రూపాంతరపరచబడాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మార్చబడుతూ ఆయన మహిమార్థమై కొనసాగించబడాలనంటే ఇదిగో దేవుని పరిశుద్ధత గురించి సరైన దృక్పథం కలిగి ఉండాలి. మన జీవితాలు అనుదినం ఆయన ఉద్దేశాలకు తగినట్లుగా మార్చబడాలంటే దేవుని యొక్క పరిపూర్ణత గురించి సరైన వ్యూ మనకు ఉండాలి. దేవుని పరిశుద్ధత అంటే ఏంటో కాదండి, ఆయన యొక్క పరిపూర్ణత, ఆయన సంపూర్ణత. దేవుని పరిశుద్ధత కేవలం ఒక లక్షణం కాదు, ఆయన యొక్క పరిపూర్ణత అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఆయన గురించి సరైన వ్యూ మనకున్నప్పుడు దేవుని పట్ల రెఫరెన్స్ మనకు ఉంటుంది, ఆయన పని పట్ల సరైన నమ్మకత్వం మనకు ఉంటుంది. ఇతరుల యెడల మన మాటలు, ప్రవర్తన, ఆలోచనలు, ఒకరి పట్ల సరైన అభిప్రాయం, క్షమాగుణం, ప్రేమించడం, ఒకరిని పట్టించుకోవడం వంటివి యథార్థంగా జరుగుతాయి. ఎప్పుడు అని అంటే ఇదిగో దేవుని పరిశుద్ధత గురించి సరైన దృక్పథం మనకున్నప్పుడు. ఆయన గురించి సరైన వ్యూ, దృక్పథం మనకు లేకుంటే ఆయన పరిశుద్ధతను అర్థం చేసుకోలేని వారంగా ఆయన ఎదుటకు ఆయన కోరినట్లుగా మనం ఆయన సమీపించడం కష్టం అవుతుంది, అది ఇంపాసిబుల్ అవుతుంది. ఆయన మనం పూజించలేం ఆయన కోరుకున్నట్లుగా, ఆయనను మనం గణపరచలేం ఆయన చిత్తానుసారంగా. నేటి క్రైస్తవ సమాజంలో చాలా మట్టుకు, అందరు కాదులేండి, అందులో కొంతమంది ఉన్నారు, విశ్వాసులనే పిలువబడే వారికి దేవుని పరిశుద్ధత యొక్క తీవ్రత గురించి తెలియకపోవడం చాలా 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 బాధాకరం. ప్రార్థనలో ఆయన దగ్గరికి ఎలా పడితే అలా సమీపించడం, వాక్యాన్ని సందర్భంతో సంబంధం లేకుండా అర్థం చేసుకోవడం, పరిశుద్ధత యొక్క అవసరమే లేదన్నట్లుగా ప్రవర్తించడం, దేవుని గురించి నేర్చుకోవడానికి, ఆలోచించడానికి అయిష్టతను చూపించడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వంటివి నేటి క్రైస్తవ సమాజంలో చాలా మట్టుకు జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆయన గురించి సరైన వ్యూ లేకపోవడం ద్వారా నేర్చుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. విచిత్రం ఏంటనంటే కేవలం సభ్యులు మాత్రమే కాదు, స్థానిక సంఘంలో ఉండే సభ్యులు మాత్రమే కాదు, విశ్వాసులు మాత్రమే కాదు, కాపర్లు కూడా దేవుని యొక్క పరిశుద్ధత గురించి దేవుని పరిశుద్ధత యొక్క తీవ్రతను వారు బోధించకపోవడం కూడా దానికి కారణం. నేడు చాలా సంఘాల్లో చాలా మట్టుకు కాపర్లు, అన్ని సంఘాలు కాదులేండి, దేవుని పరిశుద్ధత ఎంత తీవ్రమైనదో దాన్ని బోధించట్లేదు, దాన్ని నేర్పించట్లేదు, దాని విషయంలో ప్రజలతో కూర్చొని సమయాన్ని వెచ్చించట్లేదు, కలిసి ఆ పరిశుద్ధతలో వాళ్ళు ఎదగడం లేదు. పరిచర్యను కల్చరల్గా, ఆచారబద్ధంగా, సంస్కృతాలతో వాటితో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు వెల్లడి చేసిన సత్యంతో రూపొందించడం లేదు. దేవుడు ఏది చెప్పాడు దానికి తగినట్లుగా నేడు పరిచర్యలు లేవు, విశ్వాసుల జీవితాలు లేవు, కాపరి యొక్క పనితనం లేదు. బదులుగా మనం ఆయనను
అత్యున్నతమైన స్థాయిలో ఆయనను పూజించలేకపోతున్నాం, గణపరచలేకపోతున్నాం. స్టీఫెన్ చార్నోక్ అనే ఒక ప్యూరిటన్ రైటర్ ఇలా అన్నాడు, ది ఎగ్జిస్టెన్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం రాశాడు ఈయన. ఆయన ఏమంటాడంటే, పరిశుద్ధతలో ఉన్నతమైన దేవుడిని అత్యున్నత స్థాయిలో పూజించాలి, గణపరచాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆయన ఆయన గురించి ఆయన పరిశుద్ధత గురించి సరైన వ్యూ మనకున్నప్పుడు, సరైన దృక్పథం మనకున్నప్పుడు. అది లేకపోతే ఆయనను పూజించలేం, గణపరచలేం. మనం దేవుని పరిశుద్ధతను చూసే వరకు పాపం యొక్క నిజమైన స్వభావాన్ని, దేవుని కృప యొక్క అవసరాన్ని మనం అర్థం చేసుకోలేం. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, వ్యక్తిగత పరిశుద్ధతలో మనం ఫలించలేం. అదృశ్య దేవుని స్వరూపి, దేవుని మూర్తి మంతం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా మన మధ్యలోకి రిక్తునిగా దిగివచ్చి, ఆయన పరిపూర్ణమైన దేవునిగా, పరిపూర్ణమైన మానవునిగా, ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించి మనకు బదులుగా సిలువలో బలి అయి పాతి పెట్టబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచి పరలోకానికి ఎక్కిపోయి తిరిగి రానై ఉన్న ఆయన దేవుని పరిశుద్ధతకు అంతిమ ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, దేవుని పరిశుద్ధత గురించి మనం తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరో మనం ఎరగాలి. ఆయన ఎవరో మనకు తెలియలేదు అనుకోండి, దేవుని పరిశుద్ధత గురించి మనం సరైన దృక్పథాన్ని కలిగి ఉండడం సాధ్యపడదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు స్థానిక సంఘానికి హాజరవుతున్న, సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న, గొప్ప ప్రసంగాలు చేస్తున్న, పరిచర్యలో బిజీగా ఎంత పనిచేస్తున్నా, జ్ఞానంతో మీరు ఎంతమందిని అయినా ప్రోత్సహిస్తున్నా, నీకున్నవన్నీ దేవుని పని కోసం ఖర్చు చేస్తున్నా, మీకు మీలో ప్రతి ఒక్కరికి, మనకు దేవుని గురించిన సరైన దృక్పథం, వ్యూ ఎలా ఉందో పరీక్షించుకుందాం. దేవుని గురించి సరైన వ్యూ మనకు లేకపోతే మనం పవిత్రంగా జీవించలేమండి. మనకు ప్రశ్న అడగనివ్వండి ఇక్కడ, దేవుని పరిశుద్ధత గురించిన సరైన వ్యూతో, దృక్పథంతో మనం ఈరోజు పరిశుద్ధంగా ఉన్నామా? ఈరోజు ఆర్ యు హోలీ టుడే? ఈరోజు మీరు పరిశుద్ధంగా ఉన్నారా? ఈరోజు మీరు పవిత్రతలో ఎదిగే స్థితిలో ఉన్నారా? ఇప్పటిదాకా మనం దేవుని పరిశుద్ధత మన జీవితాలను రూపాంతరపరచును అనే దాంట్లో మొదటిగా దేవుని గురించి సరైన దృక్పథం కలిగి ఉండాలి అనేది మనం చూసాం. ఇప్పుడు రెండవదిగా చూద్దాం రండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు నేను మీ కొరకు చదువుతాను, దయచేసి గమనించడానికి ప్రయత్నం చేయండి. వారు సైన్యములకు అధిపత్యగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదాన్ని గొప్ప స్వరంతో గాన ప్రతిగానంలో చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలొచ్చు, మందిరము ధూమము చేత నిండగా. ఐదవ వచనం, రెండో భాగం చదువుతున్నాను. రాజును సైన్యములకు అధిపతి అయినగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటున్నాను. ఇక్కడ పరిశుద్ధుడు, 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 ఈ పరిశుద్ధుడు అనే మాట 3 సార్లు ప్రస్తావించబడ్డాన్ని మనం ఆలోచిస్తే, దేవుడు కేవలం పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన పరిపూర్ణంగా పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్సి స్ప్రౌల్ ది హోలీనెస్ ఆఫ్ గాడ్ అనే తన పుస్తకంలో ఆయన ఈ మాటలు చెప్తూ వస్తాడు. ఏమంటాడంటే, దేవుడు న్యాయవంతుడు, న్యాయవంతుడు, న్యాయవంతుడు. దేవుడు ప్రేమామూర్తి, ప్రేమామూర్తి, ప్రేమామూర్తి. దేవుడు కృపగలవాడు, కృపగలవాడు, కృపగలవాడు అని ఎక్కడ ప్రస్తావించబడలేదు. కానీ దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రస్తావించబడింది అన్న మాట చెప్తూ వస్తాడు. ఎందుకనంటే ఆయన పరిపూర్ణంగా పరిశుద్ధుడు. ఆయన మన అందరికంటే ముందున్నవాడు అని మనం చాలాసార్లు అనుకుంటాం కదా. కాదు, ఆయన మనందరికంటే ముందున్నవాడు కాదు, ఆయన మనకంటే ప్రత్యేకంగా ఉన్నవాడు. లూయిస్ బెర్కోఫ్ అనే దేవశాస్త్ర పండితుడు ఆయన 2 దృక్కోణాలను, 2 వ్యూస్ని పంచుకున్నాడు. ఏంటంటే మెజెస్టిక్ హోలీనెస్, మోరల్ హోలీనెస్, మహత్తైన పరిశుద్ధత, నీతియుక్తమైన పరిశుద్ధత, దాని గురించి పంచుకున్నాడు. ఆయన
ఈ మాటలు అంటాడు, మహత్తైన పరిశుద్ధతను బట్టి మనం దేవుణ్ణి చూస్తున్నప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధతను చూస్తున్నప్పుడు, మనం అందరం ఒక లైన్‌లో నిలబడితే, మనలో ఒకడిగా మన మన ముందు నిలబడేవాడు కాదు ఆయన. మనకు ప్రత్యేకంగా వేరుగా ఉన్నవాడు. దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు, ఆయన వేరుగా భిన్నంగా ఉండేవాడు మనకు. ఆయన మెజెస్టిక్ హోలీనెస్ అది. మీరిక్కడ గమనించారా? ఈ ఈ ఈ వచనాల్లో సెరాపులు ఆయన గురించి ప్రతిగానాలు చేయడం మనం చూస్తాం. ఏమని? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. తర్వాత దేవాలయము గడప కమ్ముల పునాదులు కూడా వణుకుతూ ఉన్నాయి. నేను ఇలా దీన్ని సమకూర్చాలనుకుంటాను. సృష్టి అంతా ఆయన పరిశుద్ధత గురించి సాక్ష్యమిస్తుంది. ఈవెన్ నిర్జీవమైనవి కూడా ఆయన ముందు వణుకుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన సంపూర్ణ అధికారం కలిగిన అతి పరిశుద్ధుడైన సైన్యములకు అధిపతియగు దేవుడు ఆయన. ఇటువంటి గొప్ప దేవుని పరిశుద్ధతను యెషయా కనులారా చూశాడు అంటున్నాడు. ఆ రాజును, ఆ సైన్యములకు అధిపతియగు దేవుడిని నేను కనులారా చూశాను అంటాడు. ఇక్కడ ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనం 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 గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటనంటే, పాపాన్ని విడిచిపెట్టి దాన్ని అసహించుకోవాలి. దేవుని పరిశుద్ధతను మనం చూస్తున్నప్పుడు, దేవుని పరిశుద్ధత ద్వారా ఆ వెలుగులో మన జీవితాలు రూపాంతరపరచబడాలంటే మనం ప్రతి పాపమును పరిత్యజించి పరిశుద్ధతను వెంటాడాలి. నా రెండవ ఆలోచన, దేవుని పరిశుద్ధత మన జీవితాలను రూపాంతరపరచడం అనే దాంట్లో మనం ఏం చేయాలంటే ప్రతి పాపమును పరిత్యజించి విసర్జించి పరిశుద్ధతను వెంటాడాలి. దేవుని పరిశుద్ధత వెలుగులో మన జీవితాన్ని చూసుకున్నప్పుడు దేవుని పరిశుద్ధత పాపమును బయట పెడుతుంది. దాని గురించి ఒప్పింపజేస్తుంది, తుదకు మనల్ని రూపాంతరపరుస్తుంది. ప్రతి పాపాన్ని పరిత్యజించడం, విసర్జించడం అంటే వినండి పరిశుద్ధతను వెంటాడడమే. చాలా మంది ఒక ఇష్యూ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇక్కడ. పోర్నోగ్రఫీ. దేవుని పిల్లలమని చెప్పుకునే వాళ్ళు చాలా మంది జీవితాల్లో పోర్నోగ్రఫీ చాలా భయంకరంగా ఉంది. రకరకాలైన సెక్యూరిటీని వాళ్ళు పెట్టుకొని మొబైల్స్లో ఆ నీలి చిత్రాలను చాలా భయంకరంగా ఒంటరిగా ఉన్నప్పుడు వాటిని ఆస్వాదిస్తూ, వాటిలో తేలుతూ, వాటిలో తాత్కాలికమైన సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. పరాయి స్త్రీలను చూస్తూ మోహించడం చాలా భయంకరంగా జరుగుతుంది. విశ్వాసులండి, దేవుని పిల్లలమని చెప్పుకునేవారండి, సో కోల్డ్ పాస్టర్స్ కూడా పోర్నోగ్రఫీ ఒకరి జీవితాన్ని బయటకు తెలియకుండా ఎలా కొరుగుపుండు మాదిరిగా నాశనం చేస్తుందో చాలా మంది గ్రహించట్లేదు. అది మనల్ని చంపుతుంది అన్న విషయాన్ని ఎవరు ఆలోచించట్లేదు. కేవలం పోర్నోగ్రఫీ మాత్రమే కాదు, డబ్బు పైన వ్యామోహం, అధికారం పైన వ్యామోహం, నా చెప్పు చేతుల్లో అందరు ఉండాలని ఒక భయంకరమైన ఆలోచన విశ్వాసుల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. నా మాటే వేదం, నేను చెప్పిందే శాసనం, నాకు ఎదురు ఇంకొకటి నిలబడకూడదు అనే విధంగా విశ్వాసుల జీవితాల్లో, ఈవెన్ పాస్టర్ల జీవితాలు చాలా ఉన్నాయి. జాన్ ఓవెన్ అనే వ్యక్తి ఇలా అన్నాడు. ఈ కొటేషన్ చదువుతున్నప్పుడు నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది. అది నాకు నన్ను కొంతసేపు గందరగోళానికి గురి చేసింది. అదేంటనంటే, పాపాన్ని చంపలేకుంటే అది నేను చంపుతుంది. ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఒక వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి, ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి చికిత్సను నిరాకరించాడు అనుకోండి, స్వస్థతను ఆశించగలుగుతాడా? స్వస్థతను పొందుకోగలుగుతాడా? పొందుకోలేడు. అదేవిధంగా మనము పాపంతో వ్యవహరించడానికి నిరాకరిస్తూ ఉంటే మనం క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా పవిత్రతలో ఎదగాలని ఆశించకూడదు కూడా. దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు, దాన్ని వెంటాడమని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. అందుకే పేతురు గారు చెదిరిన వారికి తను
రాసిన మొదటి పత్రికలో ఇలా అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15, 16లో ఇలా అంటాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అంటాడు. ఈయన గురించి మోషే గారు సాక్ష్యం ఇస్తాడు. నిర్గమకాండం 15:11లో యెహోవా వెలుపలలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2లో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడని అంటాడు. ఇలా వాక్యం ఆయన గురించి సాక్ష్యం ఇస్తుందండి. ఇంత గొప్ప దేవుని వైపు చూస్తూ సులువుగా చిక్కుల పెట్టు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో ఎదగడానికి మనం కొనసాగాలి. We should strive for it. దాని కొరకు ప్రయత్నాలు చేయాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి. ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసా? దేవుని పరిశుద్ధతను మనం చూస్తున్నప్పుడు ఆ మహోన్నతమైన ఆ పరిశుద్ధమైన దేవుని మనం చూస్తూ, ఆయన గురించి ఆలోచిస్తూ, ఆయనను మనం ఆస్వాదిస్తూ, ఆయనలో ఒదిగి మనము కొనసాగుతున్నప్పుడు ఆయన అసహించుకునే ప్రతి పాపాన్ని మనం అసహించుకుంటాం. అసహించుకోవడం మాత్రమే కాదు, అసహించుకున్న దాన్ని మనం విసర్జిస్తాం. మనం బహిర్భూమిలో మనం దాన్ని విడిచిపెడతాం. దాని వైపుకు మనం వెళ్ళాం. మన పాపంలో కొనసాగమని నేను చెప్పట్లా. దాన్ని మనం ఇష్టపడం, దాన్ని మన జీవితంలో ఉంచుకోవడానికి మనం కోరం. అలా విసర్జించినప్పుడు ఇదిగో మన పరిశుద్ధతను వెంటాడుతామండి. ది పర్స్యూట్ ఆఫ్ హోలీనెస్. పాపాన్ని లోపలే ఉంచుకొని నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానంటే ఇవి రెండు పొసగవు, ఒక చోట పొసగవు. శరీరధారి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం కుడి పార్శ్వంన ఆయన ఆసీనుడైనాడు. సులువుగా చిక్కుల పెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు యేసయ్య వైపు చూస్తూ మనం పరిశుద్ధతలో ఎదుగుదాం, ఆ పరిశుద్ధతను వెంటాడదాం. ప్రతి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను వెంటాడే వ్యక్తి మాత్రమే దేవుని సమక్షంలో నిలవబడగలడు. పరిశుద్ధత లేకపోతే ఎవ్వరూ దేవుని చూడలేరని బైబిల్ చెప్తుంది. అందువల్ల విశ్వాసులైనా, నాయకులైనా, నాయకత్వానికి సిద్ధపడుతున్న వారైనా ముందుగా తమ సొంత జీవితాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు వారు ప్రభావవంతమైన జీవితాన్ని గడపగలరు. మన జీవితంలో దేవునికి ఆయాసకరమైన కోరికలు, మాటలు, క్రియలు, చర్యలు ఏవేవి ఉన్నాయో వాటిని గుర్తించి పూర్తిగా విసర్జించాలి. పాపం చేసే అవకాశం ఉన్న శోధన నుండి పారిపోవాలి. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, పరిశుద్ధత అనేది ఒక రోజులో సాధించేది కాదు. రోజువారి జీవితంలో వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థనలు గడుపుతూ, దేవుడిచ్చే సామర్థ్యం ద్వారా మనసును పరిశుద్ధపరచుకోవాలి. కాపర్లుగా ఆయన ప్రజలను స్వార్థ ప్రయోజనాల కోసం గాక దేవుని పరిశుద్ధత వైపు నడిపించటకు వాక్యాన్ని నమ్మకంగా బోధించాలి. పాపం యొక్క తీవ్రతను ఎత్తి చూపాలి, సమాధాన సువార్తను క్రమం తప్పకుండా బోధించాలి, నేర్పించాలి. దాన్ని ఆలోచించే విధంగా దేవుని ప్రజలను దేవుడిని గురించి మాధ్యమాల ద్వారా ప్రోత్సహించాలి. ఇదంతా పరిశుద్ధత లేకుండా చేసామనుకోండి, నాయకత్వం క్షీణిస్తుంది. చెడు చాలా మటుకు ఇదే చేస్తున్నారు. నాకు తెలియదు మీలో వాళ్ళు అలా ఎవరైనా ఉండొచ్చేమో. మీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ చీకటి గురించి, ఆ అపనమ్మకత్వం గురించి ఒకసారి ఆలోచించండి. ఆయన పరిశుద్ధత వైపు చూడండి. దయచేసి వాటిని విసర్జించండి. మీ పాపంను విసర్జించండి. ఆయన పరిశుద్ధతను వెంటాడండి. కేవలం బోధించడం మాత్రమే కాక వ్యక్తిగతంగా ఆచరించడం కూడా చాలా అవసరం. నిజంగా కాపర్లుగా చాలా సార్లు చాలా ప్రసంగాలు చేస్తున్నాం కదా, ప్రసంగించడానికి చాలా ఇష్టపడతాం, మనం చాలా ఆతృతతో ఉంటాం, ఉర్రూతలుగుతాం మనం ప్రసంగించడానికి. కానీ ఒకసారి మన జీవితంలో తొంగి చూసుకుంటే నిజంగా నేను ఆచరించానా? అమ్మాయి అది నా లైఫ్లో ఉందా? లేదు.
నేను ఆ బాధ దానితో నేను చాలా బాధపడుతున్నానండి. నేను మీ ముందు చాలా హానెస్ట్‌గా కన్ఫెస్ అవుతున్నాను. చాలా ప్రసంగాలు చేశాను. అవేవి నా జీవితంలో లేవు. ప్రతి దినం ప్రయాసపడుతున్నాను దాని గురించి. మీలో అలా ఎవరైనా ఉన్నారేమో దయచేసి పరీక్షించుకోండి. మనము మహోన్నతుడైన, మన దృష్టికి ఏమాత్రం అంతు చిక్కని పరిశుద్ధుడైన ఆ దేవదేవునితో మాట్లాడుతున్నాం. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనము విశ్వాసులుగా స్థానిక సంఘంలో కొనసాగుతున్న, స్థానిక సంఘంలో నాయకత్వానికి సిద్ధపడుతున్న, మనము కాపరత్వం చేస్తున్న ఒక మాట గుర్తుంచుకోండి ప్లీజ్. ఇది ఈ విషయంలో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు. స్త్రీ పురుషులతో హద్దులు దాటకుండా పరిశుద్ధమైన సంబంధాలను కాపాడుకోవాలి. దాని కొరకు ప్రయాసపడాలి. ఇతరులు నిందించలేని విధంగా వ్యక్తిగత సాక్ష్యాన్ని దేవుని కృపలో నిలవబెట్టుకోవాలి. సొంత బలంపై ఆధారపడితే సాధ్యమవ్వదు ఇది. సొంత బలంపై ఆధారపడకుండా దేవుని సహాయాన్ని కోరుతూ, దేవుని యొక్క ఆత్మ నడిపింపును కోరుకుంటూ ఏం చేయాలి? ఇంకా వాక్యానుసారమైన మెంటర్స్ని కలిగి ఉండాలి. మనలో ప్రతి ఒక్కరికి మెంటర్స్ చాలా అవసరం. అల్లాటప్ప మెంటర్స్ కాదు, వాక్యానుసారంగా ప్రతి విషయంలో క్షుణ్ణంగా మనల్ని గమనిస్తూ మెంటరింగ్ చేసే వాళ్ళం మనకు కావాలి. అలా ఉన్నప్పుడు మనం జవాబుదారీగా మనం ఎదుగుతాం. మనము పరిశుద్ధతను వెంటాడడంలో మనం ముందుకు కొనసాగుతాం. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, మనం జవాబుదారులుగా ఉండడం శ్రేయస్కరం. అలా లేమనుకోండి, దేవుని పరిశుద్ధత గురించి ఇంకా ఆలోచించడం, ఇంకా నేర్చుకోవడం, దానిలో ఇంకా మునిగి తేలడం, ఇది 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 మన జీవితంలో సాధ్యం అవ్వదు. ఇది జరగనప్పుడు మన జీవితాలు కూడా రూపాంతరపరచబడవు. నన్ను మిమ్మల్ని ఇలా ప్రశ్న అడగనివ్వండి. మీ హృదయాంతరంగంలో దాగి ఉన్న పాపాన్ని విసర్జించి పరిశుద్ధతను వెంటాడుతున్న స్థితిలో ఈరోజు మీరు ఉన్నారా? నేను మళ్ళీ ఒకే ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆర్ యు హోలీ టుడే? ఈరోజు మీరు పరిశుద్ధంగా ఉన్నారా? ఆర్ యు గ్రోయింగ్ ఇన్ హోలీనెస్? దయచేసి గుర్తుంచుకోండి, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరని గుర్తుంచుకుందాం. రక్షించబడిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధతలో ఎదుగుతారు. పరిశుద్ధతలో ఎదగట్లేదు అని అంటే మనం రక్షించబడలేదేమో. అన్నలారా, కాపర్లారా, నాయకత్వానికి సిద్ధపడుతున్న వారులారా, విశ్వాసులుగా మనం పై నైతిక విలువలను సంపాదించుకోవడం కాకుండా పరిశుద్ధతను మనం వెంటాడదాం. ఆ పరిశుద్ధతని మనం బోధిద్దాం. దేవుని భయంతో దేవుని ప్రజలను నడిపిద్దాం. మనం కూడా నడుద్దాం. విశ్వాసులుగా మనుషులు చూడాలని కాకుండా, మనుషుల మెప్పు కొరకు కాకుండా, వ్యక్తిగత పరిశుద్ధతలో ఎదుగుతూ మనం అందరం కొనసాగదాం. ప్లీజ్ ప్లీజ్, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఐ ఆర్జ్ యూ బ్రదర్స్, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవునితో ఆటలాడకండి, ఆయన సంఘంతో ఆటలాడకండి. ఆయన మీకు ఇచ్చిన మీరు పవిత్రతలో ఎదగడానికి ఇచ్చిన ఏ సాధనంతో మీరు ఆటలాడకండి దయచేసి. ఇప్పటిదాకా మనం దేవుని పరిశుద్ధత మన జీవితాలను రూపాంతరపరచును అనే దాంట్లో దేవుని పరిశుద్ధత గురించి సరైన దృక్పథం కలిగి ఉండాలని చూసాం. దేవుని పరిశుద్ధత మన జీవితాలను రూపాంతరపరచును అనే దాంట్లో ప్రతి పాపమును పరిత్యజించి పరిశుద్ధతను వెంటాడాలని చూసాం. మూడవదిగా చూద్దాం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను మీకు చదువుతాను, గమనించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి నగు యెహోవాను నేను కనులారా చూచితనుకుంటుంది. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? ఓ ఇస్ మీ. అయ్యో నేను. ఇది ఎప్పుడు అర్థమైంది ఆయనకి? ఆ రాజును చూసినప్పుడు, ఏ రాజు అయినా మన దృష్టికి మన ఆలోచనలకు ఏమాత్రం అంతు చిక్కని అతి పరిశుద్ధుడైన సైన్యములకు అధిపతి ఆ మహాదేవుని చూసినప్పుడు, ఇదిగో అయ్యో నేను నశించాను, నేను అపవిత్రత కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాన్న విషయం ఆయన గ్రహించాడు. యెషయాకు తాను ఎవరో తనకు తెలుసు,
ఎవరి మధ్య ఉన్నాడో తనకు తెలుసు. తన చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారో తెలుసు. ఎవరిని బట్టి తన గురించి తనకు, ఇతరుల గురించి తనకు తెలుసో ఆయన్ని బట్టి అయ్యో నేను ఓ ఇట్స్ మీ అంటున్నాడు ఆయన. నేను ఇలా సమకూర్చాను. పరిశుద్ధత జీవితంలోని ప్రతి భాగానికి విస్తరించాలి. అది ఇల్లైనా, సంఘమైన, పనైనా, సమాజమైనా. మనం అక్కడ చూస్తాం, నేను అన్నాడు. తన వ్యక్తిగత జీవితం మనకు అక్కడ కనిపిస్తుంది. ఇదిగో జనుల మధ్య, అపవిత్రమైన జనుల మధ్య అన్నాడు. ఇదిగో సమాజం మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుని పరిశుద్ధత మన జీవితాలను రూపాంతరపరచును అనే దాంట్లో మూడవదిగా నేను ఈ ఆలోచన ఇవ్వాలనుకుంటున్నాను. అనుదినం సంబంధాలలో, విధుల్లో, బాధ్యతల్లో విశ్వాస్యతను చూపించాలి. అనుదినం సంబంధాల్లో, విధుల్లో, బాధ్యతల్లో విశ్వాస్యతను చూపించాలి. విశ్వాస్యత అనేది, ఫెయిత్ఫుల్నెస్ అనేది అప్పుడప్పుడు వచ్చే సద్గుణం కాదు. రక్షించబడిన విశ్వాస జీవితంలో ఉండవలసిన, ఫలించవలసిన ఆత్మఫలం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23లో అక్కడ ఫెయిత్ఫుల్నెస్ మనం చూస్తాం. ఆత్మఫలం అంటే ఏంటో చూస్తాం అక్కడ. ప్రతిరోజు సంబంధాల్లో, విధుల్లో, బాధ్యతల్లో ఇదిగో ఈ విశ్వాస్యతను చూపించాలి. ఈ విశ్వాస్యతను మనం ఎట్లా చూపిస్తాము? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క పరిశుద్ధతను మనము తెలుసుకుంటూ ఎదుగుతున్న క్రమంలో ఇదిగో ఈ విశ్వాస్యతను చూపించగలుగుతామండి. నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. ఇది క్రమక్రమంగా అనుదినం విశ్వాస జీవితంలో జరిగేది. ఈ విశ్వాసతను చూపించాలంటే ఇది కేవలం ఎట్లా సాధ్యమవుతుంది? పరిశుద్ధుడైన దేవుడు తన స్వభావం అనుసరించి ప్రవర్తిస్తాడని తెలుసుకుంటూ ఉండడంలోనే సాధ్యమవుతుంది. దేవుడు తన స్వభావం అనుసరించి ప్రవర్తించట్లేదు అని మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? ఆలోచించాం. ఎందుకంటే వాక్యమే ఆయన గురించి చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఏంటో తెలుసా? ఆయన తన పరిశుద్ధమైన స్వభావం అనుసరించి ఆయన ప్రవర్తిస్తాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం విశ్వాస్యతను చూపిస్తామండి. మన సంబంధంలో కావచ్చు, భార్య పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, సంఘం పట్ల కావచ్చు, సంఘం పట్ల మనం నిర్వర్తించే బాధ్యతల్లో కావచ్చు, పనులలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఫెయిత్ఫుల్నెస్ అనేది ఉంటుంది. అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగి ఇది సంభవించేది కాదు. ఇది ఒక జీవన శైలి, లైఫ్ స్టైల్. ప్రతిరోజు హోలీ క్యారెక్టర్లో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. జోనథన్ ఎడ్వర్డ్స్ గారు ఇలా అన్నాడు, పరిశుద్ధత అనేది ఒక జీవన శైలి, ఒక సంఘటన కాదు, అది లైఫ్ స్టైల్ అంటాడు ఆయన. విశ్వాస జీవనానికి పరిశుద్ధత ఒక హృదయ స్పందన వంటిది. మన గుండె కొట్టుకోవడం ఆగిపోతే మన శరీరం ఎట్లా నిర్జీవంగా పడిపోతుందో, మన విశ్వాస జీవితంలో పరిశుద్ధత లేకపోతే మనం అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న అవిశ్వాసం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. రక్షించబడిన ఏ విశ్వాసి పరిశుద్ధతను వెంటాడకుండా ఉండలేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన ప్రతి సంబంధంలో, ఆయన ప్రతి విధుల్లో, ఆయన ప్రతి బాధ్యతల్లో పరిపూర్ణంగా విశ్వాసతను చూపించాడు. దానికి నిదర్శనమే మన పాపం నిమిత్తమైన పాపంగా చేయబడి, మన అతిక్రమంలో కొరకు శిలువలో బలి అయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమాధి చేయబడి తిరిగి లేచి తన ప్రజలను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి పిలిచి సంఘంలోకి చేర్చి తన ఎదుట తొట్టిల్లకుండా మనల్ని కాపాడటకు, తన మహిమ ఎదుట ఆనందంతోనూ నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరిగా ఉన్నారు. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. తన ఆత్మను మనకు వాగ్దానం చేశాడు. నిజంగా చూడండి, ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి సంబంధంలో విశ్వాసతను
చూపించడానికి, విధుల్లో చూపించడానికి, బాధ్యతలు చూపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే అండి. నన్ను ఇలా ప్రోత్సహించనివ్వండి, మిమ్మల్ని కాపరులుగా ప్రజలను సంతోషపెట్టడానికి వాక్యాన్ని, సువార్తను దయచేసి పలచన చేయొద్దు. మనం ప్రకటించడంలో, బోధించడంలో మనం నమ్మకంగా ఉండాలి. ఇలా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని పరిశుద్ధతను ఎరిగిన వారిగా, నేర్చుకుంటున్న వారిగా, ఆస్వాదిస్తున్న వారిగా ప్రసంగాన్ని తయారు చేసుకోవడానికి శ్రద్ధతో వాక్యాన్ని అధ్యయనం చేయాలి. హృదయపూర్వకంగా ప్రార్థించాలి, సమయాన్ని వెచ్చిస్తూ ప్రయాసపడాలి. అప్పుడు వాక్యాన్ని సరిగ్గా విభజించగలుగుతాం. ఇది ఎలా సాధ్యమవుతుందని? యేసుక్రీస్తు ద్వారా దేవుని పరిశుద్ధత వైపు మనం చూసినప్పుడు ఆ పరిశుద్ధత వెలుగులో మాత్రమే సాధ్యమవుతుంది. అర్థం కాలేదనుకోండి, ఇన్స్టాంట్ ప్రీచింగ్స్ మొదలవుతాయి. కాపీ పేస్ట్ ప్రసంగాలు, కాపీ పేస్ట్ క్రియలు సంఘ నిర్వహణలో మనం చూపిస్తాం. రిచర్డ్ బాక్స్టర్ వాక్యానుసారమైన కాపరి అనే పుస్తకం రాసిన ఆయన ఏమంటాడనంటే, ఆయన ఒకరు అడుగుతూ ఉంటే చెప్పాడు ఈ మాట. ఐ ప్రీచ్డ్ as నెవర్ ష్యూర్ టు ప్రీచ్ అగైన్ అండ్ as డైయింగ్ మ్యాన్ టు డైయింగ్ మ్యాన్ అంటాడు. నేను మళ్ళీ ఎప్పటికీ ప్రకటించినని మరణిస్తున్న మనుషులకు మరణిస్తున్న మనిషిగా బోధించనని చెప్తాడు. దానికి ఒక చాలా ప్రయాసపడ్డాను అన్నమాట కూడా చెప్తాడు. నిజంగా మనకున్న ప్రతి అవకాశాన్ని నేర్పించడంలో, ప్రకటించడంలో, బోధించడంలో, సమయాన్ని వెచ్చించడంలో ఇలా మనం ఉపయోగించుకుంటున్నామా? దయచేసి ఇలా మందను సంరక్షిద్దాం. గృహ దర్శనాలు చేద్దాం. మన బాధ్యత, మన విధి అది మన సంబంధం. బలహీనులకు చేయూతనిద్దాం. మందను ఓపికతో నడిపిద్దాం. వ్యక్తిగత అర్జెంటు పనుల నిరంకుశత్వానికి మనం బలవ్వద్దు. దయచేసి సమయం సందర్భం లేని వ్యవహారాలు ఈ కాపరత్వాన్ని కప్పేయకుండా చూసుకుందాం. స్వపరీక్ష చేసుకుందాం. నమ్మకమైన వాక్యానుసారమైన వ్యక్తులకు జవాబుదారులుగా ఉందాం. వ్యక్తిగత జీవితం బోధకు అనుగుణంగా ఉంచుకుందాం. రహస్య పాపాల నుండి, గర్వం నుండి, నైతిక విలువలలో రాజీ పడకుండా జాగ్రత్తగా పడదాం. సంఘ నిర్వహణలో నమ్మకంగా ఉందాం. సంఘ ఆర్థిక వ్యవహారాలను చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహిద్దాం. దురాశ పడడం మానేద్దాం. దురాశకు పోవద్దు. సంఘంలో ఏకఛత్రాధిపత్యానికి బదులు నమ్మకమైన శిష్యులను తయారు చేద్దాం. ప్రేమతో సంఘ క్రమశిక్షణను కలిగి ఉందాం. విశ్వాసులుగా చిన్న వాటిలో నమ్మకంగా ఉందాం. నేర్చుకునే వ్యక్తులుగా కొనసాగుతాం. కుటుంబ జీవితంలో నమ్మకంగా ఉందాం. పవిత్రతను కాపాడుకుందాం. అవివేకమైన సంబంధాలకు దూరంగా ఉందాం. అసభ్యమైన చిత్రాల నుండి మన కళ్ళను, మన హృదయాన్ని కాపాడుకుందాం. ప్రతి అపవిత్రమైన శరీర మాలిన్యం అంటకుండా దేవుని సహాయం నిరంతరం కోరుదాం. మీ హృదయాలు ఎట్లున్నాయి? మన హృదయాలు ఎట్లున్నాయి? చాలా తీక్షణంగా మనం వింటున్నాం. ఒకసారి తొంగి పరీక్షించుకుందాం. మనం ప్రసంగ వేదికలోనైనా, నాయకత్వంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా, దైనందిన అనుదిన జీవితంలోనైనా ఒక్కరోజు మనం యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట లెక్క అప్పగిస్తామని ఆలోచిస్తూ, ఆయనకు లెక్క అప్పగించాలి అని మనము గుర్తు చేసుకుంటూ ఉంటూ విశ్వాస్యతను చూపిద్దాం. జిమ్ ఎలియట్ గారు ఆయన ఇలా అన్నాడు, తను ఉంచుకోలేని దానిని ఇచ్చి కోల్పోలేని దానిని పొందేవాడు మూర్ఖుడు కాదు అంటాడు. చివరిగా నేను ఒక మాట దీన్ని ఆధారం చేసుకొని చెప్పాలనుకుంటాను. అన్నిట్లలో దేవుని సేవిస్తున్నట్లు కోల్పోలేని వాటిని పొందుకోవడానికి ఫెయిత్ఫుల్గా బ్రతుకుదాం. నన్ను ప్రశ్న అడగనివ్వండి. నమ్మకమైన భర్తలుగా, తండ్రులుగా, పొరుగు వారిగా, నాయకులుగా, స్నేహితులుగా, ఆప్తులుగా, బంధువులుగా, పనివారిగా మీరు ఉంటున్నారా? సంబంధాల్లో, పనుల్లో, బాధ్యతల్లో మనం నమ్మదగిన వారం కాకపోయినా ప్రభు మన పట్ల చూపిస్తున్న విశ్వాసితను మనం ఇతరుల పట్ల చూపించగలుగుతున్నామా? విశ్వాసితను కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పటి వరకు మనం దేవుని పరిశుద్ధత మన జీవితాలను రూపాంతరపరచుననే దాంట్లో మొదటిగా దేవుని పరిశుద్ధత గురించి సరైన దృక్పథం కలిగి ఉండాలని చూసాం. ప్రతి పాపమును పరిత్యజించి పరిశుద్ధతను వెంటాడాలని రెండవదిగా చూసాం. మూడవదిగా అనుదినం సంబంధాల్లో, విధుల్లో, బాధ్యతల్లో విశ్వాసితను చూపించాలని మనం చూసాం. చివరిగా మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం. నన్ను మిమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహించనివ్వండి.
దేవుని పరిశుద్ధత వెలుగులో మన జీవితాలు రూపాంతరం పొందుతాయని గ్రహించి దేవుని పరిశుద్ధత గురించి సరైన దృక్పథం కలిగి ఉందా? మీరు నిజంగా సరైన వ్యూని కలిగి ఉన్నారా ఆయన పరిశుద్ధత గురించి? దేవుని పరిశుద్ధత వెలుగులో ప్రతి పాపాన్ని విడిచిపెడదాం. ఇదిగో పరిశుద్ధత కొరకు ప్రయాసపడదాం, పరిగెత్తుదాం. దయచేసి దేవుని పరిశుద్ధత వెలుగులో మన సంబంధాలను, మన పనులను, నిర్వహించే బాధ్యతలను కొలసి 3:24 ప్రకారం మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాగా ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేద్దాం. ఎందుకంటే మనం అందరం ప్రభువైన యేసుక్రీస్తుకు దాసులమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకుండా కొనసాగుదాం. ఆ కృప దేవుడు మనకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థనపై దృష్టి ఉంచుదాం.